ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి వర్యులు పయ్యావుల కేశవ గారు రాష్ట్ర బడ్జెట్ని ప్రవేశపెట్టారు. 3.5 లక్షల కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి బడ్జెట్లో కనీసం కౌలు రైతులకు ఒక్క పైసా కూడా కేటాయించలేదు. మరి ఈ రోజు నాటికి కూడా 80% భూమిలో పంటలు పండిస్తున్నది కౌలు రైతులే. ఆహార పంటలు, వాణిజ్య పంటలు, ఉద్యానవన పంటలు, కూరగాయల పంటలు అన్ని ప్రాంతాల్లో అన్ని పంటల్లో కౌలు రైతులే గణనీయ సంఖ్యలో ఉన్నారు. ఈరోజు మన రాష్ట్రంలో వ్యవసాయం అంటే కౌలు వ్యవసాయమే, రైతులంటే కౌలు రైతులే. అటువంటి కౌలు రైతులకు రక్షణ కోసం, వారి సంక్షేమం కోసం ఒక్క పైసా కేటాయించకపోవడం చాలా దుర్మార్గం. అన్నదాత సుఖీభవ పథకాన్ని భూమి లేని కౌలు రైతులందరికీ వర్తింపు చేస్తాం. ప్రతి కుటుంబానికి 20,000 రూపాయలు పెట్టుబడి సాయాన్ని అందజేస్తామని ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం వాగ్దానం చేసింది. గద్దెనెక్కిన తర్వాత కూడా వివిధ ప్రాంతాల్లో జరిగిన మీటింగుల్లో, సమావేశాల్లో కూడా హామీ ఇచ్చింది. ఇప్పటికీ 3 బడ్జెట్లు ప్రవేశపెట్టారు. ఈ 3 బడ్జెట్లలో కూడా ఒక్క పైసా కూడా పెట్టుబడి సాయం కింద కౌలు రైతులకి కేటాయించకపోవటం చాలా అన్యాయమైనది. అంతేకాదు, మరి కౌలు రైతులకి సులభంగా గుర్తింపు కార్డులు జారీ చేయడానికి గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పంట సాగుదారు హక్కుల చట్టాన్ని సవరించి కౌలు రైతులకు సులభంగా గుర్తింపు కార్డులు జారీ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. మరి ఈ 20 నెలల కాలంలో అంటే ఈ 3 బడ్జెట్ల సమావేశాల సందర్భంగా కూడా కౌలు రైతుల రక్షణ కోసం, వారి సంక్షేమం కోసం చట్టం గురించి ప్రస్తావించలేదు. కనీసం దాన్ని ఊసే లేకుండా పోయినటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. మరి కౌలు రైతులకి ప్రభుత్వం ఇచ్చిన హామీలను, వాగ్దానాలను పరిశీలిస్తే తొంగలో తెక్కారు. కౌలు రైతులు దగా చేశారు. ఒక రకం చెప్పాలంటే మభ్యపెట్టి మోసగించుకుంటూ వస్తున్నారనేది స్పష్టంగా ఈ బడ్జెట్ సందర్భంగా మనకు అర్థమవుతూ ఉంది. ఏం చెప్పారు? కౌలు రైతులకు సులభంగా గుర్తింపు కార్డులే కాదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం 2 లక్షల రూపాయల వరకు షూరిటీ లేకుండా పంట రుణాలు అందజేస్తామని చెప్పేసి రాష్ట్ర స్థాయి బ్యాంకర్స్ కమిటీ సమావేశాల్లో సాక్షాత్తు గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ప్రకటించారు. మరి కౌలు రైతులకు పంట రుణాలు ఇస్తున్నారా? ఒక్క పైసా కూడా ఇవ్వటం లేదు. అందరికీ బినామీ వాళ్ళకి ఇచ్చి కౌలు రైతులకు ఇస్తున్నట్టుగా ప్రకటించడం ఇంతకన్నా బాధాకరమైన అంశం మరొకటి లేదు. అంతేకాదు, ఈరోజు దురదృష్టవశాత్తు రైతులు కానీ, కౌలు రైతులు కానీ వ్యవసాయ రంగం సంక్షోభం వల్ల కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రానటువంటి పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ఆత్మహత్యలను గుర్తించడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం కనపడింది. జరుగుతున్న ఆత్మహత్యలను నివారించడానికి, ముఖ్యంగా కౌలు రైతుల్ని ఆదుకునే దానికోసం ప్రభుత్వం ఈ బడ్జెట్ సందర్భంగా ఏ చర్య తీసుకున్నట్టు కనపడతలేదు. కనీస కౌలు రైతులు గుర్తించడంలోనే రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని స్పష్టంగా తెలుస్తూ ఉంది. మరి దురదృష్టవశాత్తు ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకి ఇవ్వాల్సినటువంటి ఎక్స్గ్రేషియా గురించి ఒక్క పైసా కూడా బడ్జెట్లో కేటాయించకపోవటం ఇంతకన్నా అన్యాయమైనటువంటిది మరొకటి ఉందా అని చెప్పేసి మీ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. కౌలు రైతుల గురించి మాట్లాడే సందర్భంలో ప్రతి మీటింగులో అదిగో కౌలు రైతుల చట్టం, ఇదిగో కౌలు గుర్తింపు కార్డులు, ఇదిగో అన్నదాత సుఖీభవ పథకం అని చెప్పేసి ప్రతి మీటింగుల్లో మరి విస్తృతంగా ప్రచారం చేసుకున్నారు. ప్రచారం చేసుకోవడంతో పాటు హామీలు ఇచ్చారు. మరి 3 బడ్జెట్ల సందర్భంగా ఇచ్చిన హామీలను, వాగ్దానాలను పరిశీలిస్తే ఏ ఒక్కటైనా అమలు చేశారా అని చెప్పేసి ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నాం. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ బడ్జెట్ సందర్భంగానే పునఃపరిశీలించి కౌలు రైతుల రక్షణ కోసం, వాళ్ళ సంక్షేమం కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించి వాళ్ళు ఆదుకునే దానికోసం ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పేసి దానికి తగిన పద్ధతిలో చర్యలు చేపట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీ ప్రకారము కౌలు రైతులు గుర్తింపు కార్డులు సులభంగా పొందడానికి ఉన్నటువంటి అవకాశం ఉన్నటువంటి చట్టాన్ని ఈ బడ్జెట్ సమావేశాల్లోనే తీసుకొచ్చి కౌలు రైతులకు రక్షణ కల్పించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అంతేకాదు, అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి భూమి లేని పేద కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కుటుంబానికి 20,000 రూపాయల చొప్పున పెట్టుబడి సాయాన్ని అందించే దానికోసమైనా నిధులు కేటాయించి వాళ్ళకి రక్షణ చర్యలు, సంక్షేమానికి కావాల్సిన నిధుల్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. అంతేకాదు, ఈరోజు
పంటల ధరల స్థిరీకరణ నిధికి సంబంధించి కేవలం 500 కోట్లు కేటాయించారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ కేటాయింపులు కూడా తగినటువంటి పద్ధతులు లేవు. ఏదో ముసలి కన్నీరు కార్చినట్టే కనపడుతుంది తప్ప నిజంగా రైతాంగాన్ని ఆదుకోవడానికి కావాల్సినటువంటి పద్ధతుల్లో ఈ కేటాయింపులు జరగటం లేదని చెప్పి స్పష్టంగా తెలుస్తూ ఉంది. వడ్డీ రాయితీ గురించి కూడా దీంట్లో ప్రస్తావించలేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ బడ్జెట్ సమావేశాల్లో కౌలు రైతుల రక్షణ, వారి సంక్షేమానికి కావాల్సినటువంటి నూతన చట్టం, ఆ చట్టం అమలుపరచడానికి కావాల్సినటువంటి ప్రత్యేకమైన యంత్రాంగం, అంతేకాకుండా కౌలు రైతుల సంక్షేమం కోసం ప్రత్యేకమైనటువంటి నిధిని ఏర్పాటు చేసి కౌలు వ్యవసాయాన్ని ప్రోత్సహించే పద్ధతుల్లో, వ్యవసాయం అంటే దండ కాదు, వ్యవసాయం అంటే పండగ మార్చే పద్ధతుల్లో ఈ ప్రభుత్వ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు పి. జమలయ్య, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.